శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృత్వానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. అందరికీ నమస్కారం. సోషల్ పోస్ట్ డివోషనల్ ఛానల్ ప్రేక్షకులందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. నేను ఈరోజు సిద్ధి వినాయక్ నగర్ మాదాపూర్లోని బాలాజీ టెంపుల్లో ఉన్నాను. ఈ టెంపుల్కి 20 ఏళ్ల చరిత్ర ఉంది. మరి లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శించుకొని ముక్కోటి ఏకాదశి విశేషాలను తెలుసుకుందాం రండి. దాదాపు 20 సంవత్సరాల చరిత్ర గల ఈ గుడి గురించి అసలు ఎలా మొదలైంది, ఈ గుడి ఇంత వైభవంగా ఎలా మారింది అనేది మనకు తెలియజేయడానికి మనతో పాటు శ్రీ హతీరాం బాబాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడి ఈ స్థల పురాణం గురించి తెలుసుకుందాం. నమస్తే అండి. ఇది ఒక టైం నుంచి అడవి ఇది. ఈ అడవిని ఇక్కడ తండ దగ్గర తండా వాళ్ళు కూడా మనకు కొద్దిగా సహాయం చేశారు. చందానగర్ తండ ఇది ఒక అడవి లెక్క ఉంటే అడవిలో సాధించి గుట్టలు మిట్టలని ఉంటే దాన్ని సరి చేసి ఇంతవరకు చేసుకుంటూ వచ్చినాం. తండ వాళ్ళు కూడా మనకు సహాయం చేసి తలం ఇచ్చారు. తండ వాళ్ళు కూడా మనకంతా సరి చేసి మనకు తలం ఇచ్చి ఉంచిండ్రు. దీన్ని మనం గుడి కట్టించినాం, చంద చేసినాం. ఇంట్లో ఒక మియాపూరు రాజు కూడా కొద్దిగా సహాయం చేశాడు. గుడికి కొన్ని కట్టించాడు. మనం కూడా కొద్దిగా సంద చేసి దీన్ని ఇంతవరకు చేసినాం. కష్టపడుతున్నా భక్తులు వస్తున్నారు, పోతున్నారు. ఆ భక్తులు కూడా కొద్దిగా సహాయం చేస్తున్నారు. దీనికి నేను చేస్తున్నా. నాకు థ్యాంక్ యూ, ధన్యవాదాలు. వైకుంఠ ఏకాదశి గురించి అందరికీ చాలా వరకు తెలియదు. అసలు వైకుంఠ ఏకాదశి రోజు ఏం చేయాలి, ఆ విశిష్టత ఏంటి అనేది మనకి స్వామివారు ఉన్నారు తెలియజేయడానికి. నమస్తే అండి. నమస్తే. వైకుంఠ ఏకాదశి రోజు అసలు ఏం చేయాలి, అసలు వైకుంఠ ఏకాదశి దేనికి ప్రతి? అసలు ఈరోజు వైకుంఠ ఏకాదశి, దీన్నే ముక్కోటి ఏకాదశి అంటారు. అలాగే ఉత్తాన ఏకాదశి అని కూడా అంటారు.
ఎందుకంటే మనకి ఏ విధంగానైతే 24 గంటల్లో సగం రోజు పగలు సగం రోజు రాత్రి ఉంటుందో అలాగే దేవతలందరికీ కూడా సంవత్సరంలో 6 నెలలు పగలు అలాగే 6 నెలలు రాత్రి ఉంటుంది. ఈ 6 నెలలు ఉత్తరాయణం దక్షిణాయనం అని 2 రకాలుగా ఉంటుంది. ఇప్పుడంతా దక్షిణాయనంలో ఉన్నాం. అంటే దక్షిణాయనం మొత్తం కూడా రాత్రి స్వామివారు నిద్రిస్తూ ఉంటారు. నిద్రించి ఈరోజు ఈ వైకుంఠ ఏకాదశి రోజు ఉత్థాన ఏకాదశి రోజు నిద్రలేస్తారు. ఆ నిద్ర లేచినటువంటి సమయమే వైకుంఠ ఏకాదశి అని అంటారు. స్వామివారు లేవగానే ఉత్తర ద్వారం అనేది తెరుచుకుంటుంది. ముందుగా ఉత్తర ద్వారం తెరుచుకోగానే ఆ స్వామివారి యొక్క కృపా కటాక్ష వీక్షణలందరూ కూడా ఆ ప్రసరించి భక్తుల పైన పడుతుంది. అందుకనే ప్రతి వెంకటేశ్వర స్వామి దేవాలయము విష్ణుమూర్తి దేవాలయాలలో ఉత్తర ద్వారం నుంచి లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శించుకుని ఆ స్వామివారిని లేచిన వెంటనే నేను దర్శించుకోవాలి అనేటటువంటి కుతూహలంతో ఆ స్వామివారిని దర్శించుకొని ఆ కృపా కటాక్ష వీక్షణలన్నింటికి కూడా పాలు పంచుకుంటూ ఉంటారన్నమాట. ఇదే ఈ ముక్కోటి యొక్క విశేషం. మరి ఈ దేవాలయము హైటెక్ సిటీలో ఉన్నటువంటి బాలాజీ హిల్స్లో ఉన్నటువంటి ఈ దేవాలయం చాలా విశేషమైనటువంటి సాక్షాత్తు శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామివారిగా కొలువై ఉన్నాడు. ఇక్కడ హతీరాం బాబాజీ అనేటటువంటి ఒక స్వామివారు ఉన్నారు. ఆయనకు కలలో కనిపించి నేను ఇక్కడ వెలుస్తాను అని ఎప్పుడైతే చెప్పడం జరిగిందో ఆ తర్వాత ఇక్కడ దేవాలయం కట్టడం జరిగింది. ఆ హతీరాం బాబాజీ వారికి స్వామివారు ప్రతిరోజు కూడా ఆయన ఒంట్లోకి వచ్చినటువంటి భక్తులందరూ కూడా దర్శనమిస్తూ ఉంటారు. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామివారు ఎక్కడైతే కలియుగంలో మాట్లాడేటటువంటి వారు ఉన్నారో ఇదే ఇక్కడ హతీరాం బాబాజీ స్వామివారి యొక్క నోటి ద్వారా ఆ స్వామివారు పలుకులన్నీ కూడా పలుకుతూ ప్రతి ఒక్క భక్తుల యొక్క వారి యొక్క ఏదైతే బాధలు ఇతి బాధలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని కూడా తీరుస్తూ వారి యొక్క కోరికలు తీరుస్తూ ఉన్నారు. ఇదే ఈ స్థల పురాణం. ధన్యవాదాలండి. ఏడుకొండవాడ వెంకటరమణ గోవింద, ఆపదముక్కులవాడ అనాథరక్షక గోవింద. ఓం దాతా ధాతునాం భౌరస్యస్పతిర్దేవకం సవితారమమాదియాహం ఇమం యజ్ఞమశినో వా బృహస్పతిర్దేవాహ్వాంతు యజమానన్యర్థాత్. చూశారు కదా, శ్రీ బాలాజీ స్వామి వారి యొక్క ఆలయ చరిత్రని తెలుసుకున్నారు. అలాగే బాలాజీ స్వామిని కూడా ఈ ముఖ్య దినంలో మీరందరూ దర్శించుకున్నారు. మరొక ఆలయ చరిత్రతో మళ్ళీ కలుసుకుందాం. నేను మీ ఇందు. నమస్తే.